హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా మేము వేములవాడ టెంపుల్కి వెళ్ళామండి. పోస్ట్ లాక్డౌన్ కార్తీక మాసంలో వెళ్ళామండి. వేములవాడతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని కూడా మేము కొన్ని కవర్ చేసాము. అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాము. ఇది వేములవాడ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అండి. ప్రస్తుతం మనకి దర్శనానికి బ్యాక్ సైడ్ నుంచి అలౌ చేస్తున్నారు. ఫ్రంట్ గేట్ అనేది మూసించారు. మొత్తం టెంపుల్లో మనకి కెమెరా అలో లేకపోవడం వల్ల లోపల మొత్తం తీయలేకపోయాము. చుట్టుపక్కల కొంచెం కవర్ చేసాము, అది చూసేయండి వీడియోలో. మేము ఎక్స్పెక్ట్ చేసినంత క్యూ అయితే లేదండి, దర్శనం త్వరగానే అయిపోయింది. అక్కడి దగ్గరలో ఉన్న నగరేశ్వర ఆలయానికి వెళ్ళాము. ఇది నగరేశ్వర ఆలయం ప్రాంగణం. చూసారా ఎంతమంది డివోటీస్ ఉన్నారు. ఎక్కువ మంది వస్తారో లేదో అనుకున్నాం, బట్ చాలా మంది వచ్చారండి దర్శనం చేసుకోవడానికి. సో వేములవాడ వచ్చిన వారు నగరేశ్వర ఆలయానికి కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఉంది, బట్ బద్దిపోచమ్మ టెంపుల్ పిక్స్ నేను కవర్ చేయలేకపోయాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా డివోటీస్ ఎంతమంది ఉన్నారో. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ మేము కూడా భయపడ్డాము, ఎందుకంటే కరోనా టైం అని. బట్ నార్మల్గానే ఉంది సిచ్యువేషన్, బట్ మాస్క్ అనేవి కంపల్సరీ. అండ్ ఇది వచ్చేసి భీమేశ్వర ఆలయం అండి. భీమేశ్వర ఆలయంలో కూడా లోపల కెమెరాలో లేదు. సో చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం మొత్తం నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. చుట్టుపక్కల మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. మీరు చూస్తున్నదంతా ఆలయ ప్రాంగణం. ఇది కూడా చాలా బాగుందండి. చుట్టుపక్కల పచ్చని చెట్లతో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఈ చెట్టు చూసారా ఎన్నేళ్ల పాతదై ఉంటుందో. చూడండి, ఇది ఆలయ గోపురం. ఇది కూడా భీమేశ్వర ఆలయం టెంపుల్లో పిక్ అండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది భీమేశ్వర ఆలయం ఎంట్రన్స్ అండి. సో ఇక్కడి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి మేము కొండగట్టుకు వెళ్ళాము. ఇది మీరు చూస్తున్నది కొండగట్టు టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడి నుంచి వెళ్ళాము. కొండగట్టు టెంపుల్లో కూడా చాలామంది ఉన్నారు. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వేములవాడ వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ కొండగట్టు కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తారు. బికాస్ అక్కడి నుంచి అక్కడికి తక్కువ కిలోమీటర్స్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ చూసారా చాలా కోతులు ఉన్నాయండి, బట్ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అవి చాలా ఫ్రెండ్లీ మంకీస్. దానివల్ల మీకు ఏవి ఇబ్బంది అవ్వదు. వాటి పని వాటివే. మనం వేసి ఏమైనా పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ వేస్తే తింటున్నాయి అంతే. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. ఆలయ గోపురం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎలాగో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, రద్దీ మాత్రం చాలా ఉంది. ఇక్కడ కొంచెం మాకు క్యూ అయ్యిందండి. చెప్పాలంటే వేములవాడ మాకు అంత టైం పట్టలేదు. కొండగట్టు దగ్గర మేము క్యూలో నిల్చున్నాం. అది మళ్ళీ స్పెషల్ దర్శనం టికెట్ ఒకటి ఉంది, నార్మల్ టికెట్ ఉంది. మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కొమరవెల్లి అండి. కొమరవెల్లిలో యాక్చువల్లీ మాకు పిక్స్ తీయడానికి అవ్వలేదు. సో ఇది మీరు చూస్తున్నది ఇక్కడ ఉన్న కట్ట అండి. బేసికలీ మాకు తెలిసింది ఏంటంటే కొమరవెల్లిలో ఉత్సవాలు జరిగినప్పుడు చాలా బాగుంటుంది అంట. చాలా రద్దీ, చాలా మంది వస్తారంట. అండ్ చాలా రష్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్. బట్ ఇక్కడ మాకు గుడి కవర్ చేయడానికి అవ్వలేదు, కానీ ఈ కట్టను మాత్రం మేము వీడియో తీస్తాము, అది కూడా పెట్టాను చూడండి. ఇక్కడ కొద్దిసేపు మేము నించున్నాం ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో దీని తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి. ఇదే అండి మా ట్రిప్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్